ఒక అజయ్కి పాత కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఏపీ ఏరియాలో కొన్ని కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. 12 lakhs వర్త్ ఉంది. అయితే అక్కడి నుంచి తెప్పించిన తర్వాత ఇక్కడ దాన్ని చిన్న చిన్న మొత్తాల్లో లోకల్లో అమ్మటం అనే దాన్ని ప్లాన్ చేసుకున్నారు. ఈలోపు మనకు పక్కా సమాచారంతో దాన్ని వర్కౌట్ చేయడం జరిగింది. సండే ఆఫ్టర్నూన్ అయినా మీరు అందరూ కూడా వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. కుమార్ అనేటటువంటి అతనికి ఇంతకుముందు కూడా ఏపీ ఏరియాలో 2 NDPSకి సంబంధించినటువంటి కేసెస్లో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఆల్రెడీ మనం SOT సిబ్బంది, లా అండ్ ఆర్డర్ సిబ్బంది అన్ని చోట్ల కూడా ప్రజల నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఇమీడియట్గా యాక్ట్ చేసి, ముఖ్యంగా సైబరాబాద్ ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలు ఈ డ్రగ్స్ బారిన పడకుండా చాలా పకడ్బందీగా విధులు నిర్వహించడం జరిగింది. ఈ ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి DCP SOT గారిని, అదేవిధంగా అడిషనల్ DCP మేడ్చల్, అదేవిధంగా ACP మేడ్చల్, SOT బాలానగర్ శివ అండ్ టీం మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. 12 lakhs వర్త్ పరిధిలో డ్రగ్స్ మీద చాలా సీరియస్గా SOT సిబ్బంది, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సిబ్బంది చాలా సీరియస్గా వర్కౌట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మన SOT బాలానగర్ సిబ్బంది, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సిబ్బంది ఒక 3 అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 2.2 లీటర్స్ యాష్ ఆయిల్, 3 మొబైల్స్, ఒక బైక్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనం కుమారస్వామి, అజయ్ కుమార్, గణేష్ అనేటటువంటి 3 అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరు 3 కూడా ఏపీలోని రోలుగుంట ప్రాంతానికి చెందినవారు. కుమారస్వామి వచ్చి ఇక్కడే సెటిల్ అవ్వడం జరిగింది. ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. అతనికి వస్తున్నటువంటి ఎర్నింగ్ అనేది లైవ్లీహుడ్కి సరిపోవటం లేదు కాబట్టి ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక డ్రగ్ పెడ్లర్ ద్వారా అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు, నాగు అనేటటువంటి అతని ద్వారా వీళ్ళిద్దరిని సంప్రదించడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్ ఉండటం వల్ల అన్ని చోట్ల కూడా చెక్ పోస్టులు ఉండటం వల్ల 4 వీలర్స్ ఏమీ వాడకుండా 2 వీలర్ మీద అక్కడి నుంచి ఒక 2.2 లీటర్ యాష్ ఆయిల్ తీసుకొని రావడం జరిగింది. మనకు ఉన్నటువంటి పక్కా ఇన్ఫర్మేషన్తో వెహికల్ చెకింగ్లో వేరే అదుపులోకి తీసుకోవడం జరిగింది.